రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత దుర్గమ్మను తన సతీమణితో కలిసి శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. విజయవాడలో కొలువుదీరిన జగన్మాత దుర్గమ్మను కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్న శివరాజ్ కుమార్ దంపతులకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అంతరాలయంలో కనకదుర్గమ్మను దర్శించుకున్న శివరాజ్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా చైర్మన్ అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లే ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దలు ఒక స్పెషల్ రోల్ చేశాను, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. And before that, ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ఉమరుతుంది. పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు, పాలకమంత్రులు ఓన్లీ ఫర్ గుమ్మడి నరసయ్య గారినే ఎందుకు ఎంచుకున్నారు? డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ నేరేషన్ చేశారు? సింపుల్ అండి, సింపుల్ అండ్ సింప్లిసిటీ. వాడికి సింపుల్గా ఉన్నారు, సింప్లిసిటీ ఉంది. అదే టైంలో ఒక ఎయిమ్ ఉంది, ఏం చేయాలి అని ఎయిమ్ ఉంది, ఇంటెన్షన్ ఉండాలండి. సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి, చాలండి. ఇప్పుడు అది ఒక ఎయిమ్ ఉండాలి, ఎందుకాగి ఎలాగ ఉండాలి. సో ఒక ఎయిమ్ ఉంది ఈ సబ్జెక్టులో. దర్శనం అనంతరం శివరాజ్ కుమార్ మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందంగా, పాజిటివ్ గా అనిపించిందన్నారు. తెలుగు రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన నాయకుడి జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో గుమ్మడి నరసయ్య పాత్రను వెంటనే అంగీకరించినట్టు వివరించిన శివరాజ్ కుమార్ శనివారం పాల్వంచలో చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం జరగనున్నట్లు ప్రకటించారు. అనంతరం చిత్ర దర్శకుడు పరమేశ్వర్ యుగలే మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య పేద ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన జీవిత కథను నేటి తరానికి తెలియజేసేందుకే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తొలుత బెంగళూరు నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శివరాజ్ కుమార్ ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా శివరాజ్ కుమార్ దుర్గగుడికి వెళ్లారు. సార్, ముందుగా కర్ణాటక చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనమందరూ కూడా నేను నా సైడ్గా మా సభ్యులందరూ తల వంచి, శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్, గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్. ఫస్ట్గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి, ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్. సార్, తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్. మోషన్ పోస్ట్ ఒకటి లాంచ్ చేశాము గుమ్మడి నరసయ్య గారిది. సార్, యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్, కథకి ఆ మూలాలకి ముందు తీసుకెళ్లే తరుణం కావాలి సార్. ఆ పవర్ ఏదైతే ఉందో సార్, నాకు సార్ దృష్టి అంటే సార్ ద్వారా నాకు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది సార్. ఒక్కటైతే చెప్పగలుగుతున్నాను సార్, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్. వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకు వెళ్తుంది సార్.